హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము అసలు ఏ ఎగ్జామ్ అయినా సరే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ కీ పాయింట్స్ ఏంటి అనేసి మనము తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. అంటే రైల్వేసా, బ్యాంక్ ఎగ్జామ్సా లేదా ఎస్ఎస్సీనా అని. వీటిల్లో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది కాంపిటీషన్. కాంపిటీషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వేకెన్సీ కోసం 1000 మెంబర్స్ అప్లై చేయడం వేరు, అదే 1 వేకెన్సీ కోసం 1,00,000 పీపుల్ అప్లై చేయడం వేరు. అంటే 1,00,000 పీపుల్ అప్లై చేసేటప్పుడు కాంపిటీషన్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. ఫర్ సపోజ్ ఎస్ఎస్సి తీసుకున్నారంటే మీకు కాంపిటీషన్ అనేది చాలా హైగా ఉంటుంది. అంటే దగ్గర మనకు ఎన్నో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు అప్లై చేస్తారు. అండ్ అలానే మీకు ఆడ పోస్టులు అనేది సమ్ థౌజండ్స్ ఆఫ్ పోస్ట్ మాత్రమే ఉంటాయి, కానీ ఎవ్రీ ఇయర్ మీకు పడుతూనే ఉంటుంది. అండ్ అలానే మీకు చూసారు అంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, కట్ ఆఫ్ కాంపిటీషను. ఫస్ట్ ప్రీవియస్ కట్ ఆఫ్ ఏంటని చూసుకోవాలి, అండ్ అలానే కాంపిటీషను చూసుకోవాలి. అండ్ అలానే ఏంటి అంటే సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. వీటిల్లో మీరు ఇది చూడగానే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఈ 3 మీరు అంటే కట్ ఆఫ్ మీకు ఎక్కువగా ఉందా, సిలబస్ ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, అలానే కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనేసి. మోస్ట్ ఆఫ్ మనకి ఇప్పుడు చూసారంటే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంక్ జాబ్స్, ఈ మూడిటికే చాలా వరకు క్యాండిడేట్స్ అనేవాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏజ్ చూడండి, కరెక్ట్ ఏజ్, మీ యొక్క ఏజ్ అనేది అంటే ఏ ఏజ్ నుంచి మనము ప్రిపేర్ అవడం కరెక్ట్ అంటే చూడండి, ఎవరైతే 10th పాస్ అయి ఉంటారో, ఇప్పుడు 10th పాస్ అయ్యే కొందికి మీకు అప్రాక్సిమేట్గా 16 అనేది ఏజ్ అనేది ఉంటుంది. తర్వాత ఏం చేయాలి, మీరు ఇంటర్ అనేది ఇంటర్ చేస్తూ అంటే ఏదైనా సరే ఇంటర్లో మనకు 50% లేదా 60% ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే చాలు. కాబట్టి ఏ ఎగ్జామ్కైనా సరే మనకు 60% ఆఫ్ మార్క్స్ అనేది మనము స్కోర్ చేసుకుంటే చాలు, అది కూడా రెగ్యులర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే 10th తర్వాత సమ్ మంత్స్ అనేది గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఆ గ్యాప్లో మీరు ఏదైనా సరే కోచింగ్ ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే కోచింగ్ అనేది ఇంట్లో కూడా మనము ప్రిపేర్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అడ్డా 247 ఉంది, టెక్స్ట్ బుక్ యాప్ ఉంది, ఆలివ్ బోర్డ్ అని ఉంది. ఇలాగా ఎన్నో మీకు ఫ్రీ క్లాసెస్ అనేది కూడా మీకు ఉంటుంది, పెయిడ్ కూడా ఉంటుంది. మీరు పెయిడ్ చేసుకుంటే మీకు డెప్త్ నుంచి చెప్తారు. కాబట్టి మీరు ఆన్లైన్ క్లాసెస్ అనేది మీరు అటెంప్ట్ చేయండి కంపల్సరీగా. అంటే మీరు ఏం ఎగ్జామ్కి ఫస్ట్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్కి సర్టెన్ పోస్ట్ అనుకోండి, ఆ పోస్ట్ పర్టికులర్గా మీకైతే ఉంటుంది. కాబట్టి క్లాసెస్ అయితే కంపల్సరీగా అయితే ఒకసారి అయితే చూడండి. అంటే మెయిన్ మనము కంప్లీట్ చేసుకోవాల్సింది సిలబస్. కాబట్టి మీకు 16 ఏజ్ ఉండేటప్పటి నుంచి కొద్దిగా ప్రిపేర్ అయ్యారంటే అట్లీస్ట్ 5 years లోపల అంటే 23 లోపల మీరు సెటిల్ అయితే అవ్వచ్చు. లేదా మీరు డిగ్రీ తర్వాత అంటే మీకు డిగ్రీకి దగ్గర 21-22 years ఉంటుంది. మీకు అంటే యావరేజ్గా ఏ ఎగ్జామ్ అయినా సరే మీకు ఎలిజిబిలిటీ 18 to 28 years వరకే. కాబట్టి మీరు 23కి డిగ్రీ కంప్లీట్ చేస్తే ఇంకెప్పుడు మీరు ప్రిపేర్ అయ్యి ఎప్పుడు జాబు అనేది అటెంప్ట్ చేస్తారు. కాబట్టి మీరు 3 months అయితే కంపల్సరీగా అయితే పెయిడ్ క్లాసెస్ అయితే చూడండి. లేదు మేము అంత పే చేయలేము, అంత అమౌంట్ పే చేయలేము అని అనుకునే వాళ్ళైతే ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి, అవి కూడా ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు కొంతమంది అయితే ఉంటారు అంటే అంటే ఏ జాబ్లో అయితే పడుతుందో వాటికి మనము అప్లై చేస్తూ ఉండాలి అని అలాంటి వాళ్ళకైతే నా సైడ్ నుంచి అయితే ఒక డెసిజన్ చెప్తున్నాను, అది సజెషన్ అనుకోండి మీరు. ఇప్పుడు చూడండి, మీకు జనరల్గా అసలు సిలబస్ అంటే ఏముంటుంది, జనరల్గా ఇంగ్లీషు, రీజనింగు,
అర్థమెటిక్, ఇంకా మీకు జీకే, స్టాటిక్ జీకే అండ్ అలానే జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. మీకు రీజనింగ్కి మీరు ఏ బుక్ సజెస్ట్ చేస్తాను అంటే, మనకు ఇక్కడ చాలా ఉంటాయండి. మీరు మామూలుగా కిరణ్ పబ్లికేషన్స్ అని ఉంటుంది, ఆ బుక్ అయితే మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలానే ఇంగ్లీష్కి అయితే నీతూ మ్యామ్ అనేసి అని ఒక బుక్ అయితే ఉంటుంది, అది మీకు బాగా ప్రిఫరబుల్ అండి. అర్థమెటిక్ కూడా కిరణ్ పబ్లికేషన్స్ ఉన్నాయి, అండ్ అలానే ఎస్ఎస్సి వాళ్ళది కూడా ఉంది. కాబట్టి మోస్ట్లీ మీరు కిరణ్ పబ్లికేషన్స్ అయితే చూడండి. నెక్స్ట్ జీకే, స్టాటిక్ జీకే మీరు ఎప్పుడు కూడా లూసెంట్ బుక్ అనేది చూడండి. లూసెంట్ నాలెడ్జ్ అని ఒక బుక్ అయితే ఉంటుంది, అది చదువుకుంటే చాలు. కానీ అది మొత్తం బుక్ మీరు దగ్గర దగ్గర 6 times 7 times రివిజన్ చేయాలి. ఎందుకంటే మ్యాటర్ ఎక్కువ ఉంటుంది, మీకు దగ్గర దగ్గర 400 pages ఉంటుంది. ఒక పేజ్లోనే మీకు చాలా మ్యాటర్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే ఇంట్రెస్టో, ఫిజిక్స్ ఇంట్రెస్టా, కెమిస్ట్రీ ఇంట్రెస్టా, మీరు ఇంట్రెస్టింగ్ టాపిక్ వైజ్ అండ్ అలానే నోట్స్ కూడా ఖచ్చితంగా అయితే రాసుకోండి స్టాటిక్ జీకేకి. జనరల్ అవేర్నెస్ ఎప్పుడు కూడా ప్రిపేర్ అవ్వాలి అంటే కరెంట్ అఫైర్స్ డైలీ చదివే హ్యాబిట్ అయితే ఉండాలి. అండ్ అలానే హిందూ పేపర్లో మనకు ఎస్పెషల్లీ ఎడిటోరియల్ పేపర్లో ఆర్టికల్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే దాంట్లోనే మనకు 90% ఆఫ్ ఆర్టికల్స్ అయితే ఇస్తారు. అంటే ప్యాసేజ్ అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ కానీ మోస్ట్లీ మీకు ఎడిటోరియల్ పేపర్లో ఉండే ఆర్టికల్స్. అంటే మీరు డైలీ ఎడిటోరియల్ పేపర్ అయితే చదవాలి. అండ్ అలానే ఎడిటోరియల్ పేపర్లో ఉండే వెకాబులరీ కూడా మీరు రోజు చదవాలి. డైలీ ఒక వెకాబులరీ అంటే ఒక 10 words ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు బిగినింగ్ స్టేజ్లో ఉండే వాళ్ళు కూడా వొకాబులరీ అండ్ అలానే కరెంట్ అఫైర్స్ రోజు ఫాలో అప్ అయితే చాలా చాలా మంచిది. కరెంట్ అఫైర్స్ మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, ఇంపార్టెంట్గా ఉంటాయి కాబట్టి 1-liner అంటే ఒక బుక్లో ఒక 10 points రాసుకోండి, అలా డైలీ రాసుకోండి. అట్లా రాసుకొని వాళ్ళు వీక్లీ 1-liner అనేవి కొన్ని ప్లాట్ఫామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది టెలిగ్రామ్ యాప్లో. ఇప్పుడు అడ్డా 247 టెక్స్ట్ బుక్ యాప్ ఇలాంటి వాళ్ళంతా వీక్లీ మంత్లీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీకు పెద్దగా రిస్క్ కూడా లేదు. అండ్ అలానే మీకు ఏం ఇంపార్టెంట్ అంటే ఇంగ్లీష్ చూసారంటే ఫస్ట్ గ్రామర్ నేర్చుకోండి, వెకాబులరీ నేర్చుకోండి, రూట్ వర్డ్స్ నేర్చుకోండి. మీకు ప్రిపోజిషన్స్ ఎస్పెషల్లీ ప్రిపోజిషన్స్ నేర్చుకోండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోండి. అలానే ఆర్టికల్స్ మెయిన్ ఈ 3 పైనే డిపెండ్ అయితే ఉంటుంది. టెన్సెస్ నేర్చుకోండి. ఇవన్నీ మీకు ఇవి బేసిక్స్ అండి. బేసిక్స్ని మీరు నేర్చుకుంటేనే మీరు ఏ ఎగ్జామ్ అయినా ఇంగ్లీషు అట్లీస్ట్ 25కి 15 to 20 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలరు. ఇది సిలబస్ విషయానికి వస్తే ఇదండి. కాబట్టి ఫస్ట్ బిగినింగ్ ఇప్పుడు నాకు ఏమీ రాదు అనుకునే వాళ్ళు కూడా ఫస్ట్ బిగినింగ్ ఏం చేయాలి అంటే రూట్ వర్డ్స్ నేర్చుకోండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, రూట్ వర్డ్స్, ఆర్టికల్స్. మీరు ఇదేంది గోల్డెన్ రూల్స్ అవి ఇవి ఉంటుంది కదా, అవన్నీ కూడా మీకు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్సెస్ నేర్చుకోండి, టెన్సెస్లోనే వస్తుంది. డైలీ మీరు న్యూస్ పేపర్ చూసారంటే మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే దాంట్లోనే మీకు చదవడంలోనే మీకు అన్నీ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, పర్టికులర్గా చదవాల్సిన అవసరం లేదు. కానీ ఒకసారి అయితే చూసుకోవాలి, రివిజన్ చేసుకుంటా ఉండాలి ఎప్పుడు కూడా గ్రామరు. వీక్లీ వన్స్, 2 weeks వన్స్. ఇంగ్లీష్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వొకాబులరీ అండ్ అలానే మీకు ఆర్టికల్స్, టెన్సెస్ ఈ 4 నేర్చుకున్నారంటే మీరు ఇంగ్లీష్లో చాలా వరకు ఏ ఎగ్జామ్ అయినా సరే స్కోరింగ్ బాగా చేయగలరు. అండ్ అలానే మీరు ఆర్టికల్స్ హిందీ పేపర్లో ఉండే ఆర్టికల్స్, వొకాబులరీ ఫాలో అవ్వాలి. అండ్ అలానే కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో అవ్వాలి. కరెంట్ అఫైర్స్లో మీకు ఏది ఫాలో అవ్వాలి అంటే మీకు ఆల్రెడీ ఉంటాయి కదా అవార్డ్స్, పర్సనాలిటీస్, బుక్స్ అండ్ ఆథర్స్, ఇంకా మీకు ఏమున్నాయి స్పోర్ట్స్, ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్
ఏ ఎగ్జామ్కైనా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది, మీరు ఒకసారి అయితే దాన్ని చూసుకోవాలి. అంటే ఎస్పెషల్లీ ఏ టాపిక్స్ మీద అడుగుతున్నారో నోట్ అయితే చేసుకోవాలి. అది టాపిక్స్ అండ్ అలానే మీకు ఎక్కువ పర్సంటేజ్ ఏ క్వశ్చన్కి ఇస్తున్నారు అంటే ఏ టాపిక్కి ఇస్తున్నారో అది మీరు నోట్ చేసుకొని దాని మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. అండ్ అలానే తక్కువ మార్క్స్ అనేసి నెగ్లెక్ట్ చేయకండి. తక్కువ మార్క్స్ కూడా స్కోరింగ్ మార్క్సే కాబట్టి మీరు టాపిక్స్ని అయితే నెగ్లెక్ట్ అయితే చేయబాకండి. కొంతమంది ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతారు, మెయిన్స్ అనేది వదిలేస్తారు. అలా ఎప్పుడు కూడా చేయకండి. ఎప్పుడు కూడా ప్రిలిమ్స్ మీరు 70% ప్రిపేర్ అవుతున్నారు అంటే మీరు 30% మెయిన్స్కి అయితే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ ఒకటే క్వాలిఫై అయితే అవ్వదు కాబట్టి, అంటే ప్రిలిమ్స్ ఒకటే సరిపోదు కాబట్టి మెయిన్స్లో కూడా అచీవ్ చేసిన వాళ్ళే కదా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలరు. కాబట్టి మీరు కట్ ఆఫ్ మార్క్స్ చూసుకొని ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ 2 months అప్పుడు ప్రిలిమ్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.